రీసెంట్‌గా 'దురంధర్' మూవీ ఒకటొచ్చి 'రణవీర్ సింగ్' యొక్క బెస్ట్ మూవీగా నిలిచింది. అండ్ ఈ మూవీ చాలా కాంట్రోవర్సీ‌గా మారింది. ఈ మూవీలో చెప్పిన ఎన్నో నిజాలు లెఫ్టిస్ట్ పీపుల్స్ వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేక నెగెటివ్ కామెంట్‌లు పెడుతూ నెగెటివ్ పబ్లిసిటీ ఇవ్వడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నారు. అయినా సరే ఇప్పుడు ఈ సినిమా మంచి రేంజ్‌లో నడుస్తుంది. అండ్ అసలు ఇలాంటి సినిమా తీయడానికి 'రణవీర్ సింగ్' ఇలా ఒప్పుకున్నాడు అంటేనే నాకు చాలా 'రణవీర్ సింగ్' మీద కొంచెం రెస్పెక్ట్ వచ్చింది. బట్ అలా రెస్పెక్ట్ వచ్చిందో లేదో, ఈ 'రణవీర్ సింగ్' చేసిన ఇంకో చేష్టలు చూసాక 'రణవీర్ సింగ్' మీద కోపం కూడా వస్తుంది. ఒక ఈవెంట్ జరిగింది. ఒక ఈవెంట్‌లో రిషబ్ శెట్టి అలాగే కన్నడ మినిస్టర్ అక్కడ విజిట్ చేశారు. అండ్ అదే ఈవెంట్‌లో 'రణవీర్ సింగ్' కూడా అక్కడికొచ్చారు. అండ్ అక్కడికి వచ్చిన వెంటనే అతను చేసిన పిల్ల చేష్టలు చూస్తుంటే చాలా కోపం వచ్చింది. ఎందుకంటే అందులో రిషబ్ శెట్టి 'కాంతార' మూవీ డైరెక్టర్. ఆయనని కొంచెం ఆట పట్టించిన ఇంకా ఆయన సినిమాలో 'గుళికా దైవాన్ని' ఇమిటేట్ చేస్తారు. అది కూడా చాలా ఫన్నీ వేలో ఇమిటేట్ చేశారు. ఆల్రెడీ రిషబ్ శెట్టి 'కాంతార' మూవీ పార్ట్ 1, పార్ట్ 2 వచ్చినప్పుడు ఓపెనింగ్ చెప్పారు. నేను చేసిన ఈ 'గుళిక' క్యారెక్టర్ ఆ పెర్ఫార్మన్స్ అంతా కూడా ఎవరు కూడా ఇమిటేట్ చేయకండి. అది మా దైవం. అది ఎవరైనా ఇమిటేట్ చేస్తే మేము తట్టుకోలేం. అది మా సెంటిమెంట్ అని చెప్పారు. కానీ ఈ ఈవెంట్‌లో మాత్రం 'రణవీర్ సింగ్' 'గుళిక', 'చాముండి' లాంటి దేవతల్ని అవమానిస్తూ ఇమిటేట్ చేశారు. ఇదే ఇక పరాకాష్ఠం, ఇదే ఒక పిచ్చితనం అనుకుంటే, స్టేజ్ మీద ఎక్కి 'కాంతార' చాప్టర్ 1లో చివరిలో 'చాముండి' అని ఒక దేవత వస్తది కదా! దేవిని కూడా ఇమిటేట్ చేస్తూ ఆమెని ఫీమేల్ గోస్ట్ అని చెప్పి సంబోధించారు. మరి ఇదేంటి? ఇది పిచ్చికి పరాకాష్ఠం కాదు? అది ఇంకా అవమానకరం. అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఈ యొక్క 'రణవీర్ సింగ్' యొక్క ప్రవర్తన బట్టి మనకు అర్థమైపోతుంది ఏంటంటే, బాలీవుడ్ యాక్టర్స్‌కి హిందూ దేవీ దేవతల పట్ల వాళ్ళకి ఉన్న గౌరవం ఎలాంటిదో. ఇప్పుడే 'దురంధర్' అనే మూవీ ఒకటొచ్చి ఒక మంచి సినిమా తీసుకొచ్చాడు. ఒక నిజాన్ని చూపిచ్చాడు అని చెప్పి నాకు ఇప్పుడిప్పుడే 'రణవీర్ సింగ్' మీద కొంచెం రెస్పెక్ట్ వస్తుంటే, అతను చేసిన ఈ పిచ్చి చేష్టలు చూస్తుంటే, మళ్ళీ సేమ్ అతని మీద మళ్ళీ నాకు కోపం కూడా వస్తుంది. ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏంటని. సో, ఈ విషయం చూసాక నాకైతే ఇప్పుడు మళ్ళీ 'రణవీర్ సింగ్' మీద నాకు రెస్పెక్ట్ అనేది పూర్తిగా పోయింది. ఏ దైవాన్నైనా సరే, ఏ దేవతనైనా సరే ఎవరు అవమానించకూడదు. ఏ కులదైవం అయినా సరే పరమాత్ముడి యొక్క స్వరూపమే అన్నట్టు మనం చూడాలి. కానీ బాలీవుడ్‌కి అది చేత కాదు. అదే మనకి నిరూపించాడు 'రణవీర్ సింగ్' మనకి. బాలీవుడ్ దగ్గర హిందూ దేవీ దేవతల దగ్గర ఏదో రెస్పెక్ట్ వస్తుందని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయకండి. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి. అండ్ సనాతన పక్షాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అందరికి షేర్ చేయండి. జై శ్రీరామ్.